4 రాజ్యసభ సీట్లు రేపు మార్చి, ఏప్రిల్ నాటికి మనకు పూర్తయిపోతే ఈ బడ్జెట్ సెషన్స్ అయిపోతే అయిపోతది. ఈ కొత్త వాళ్ళని ఆ ప్లేస్‌లో ఎంపిక చేసుకునే నోటిఫికేషన్ శాసనసభ్యుల సంఖ్యను బట్టి ఉంటుంది. ఒకప్పుడు 2014, 18 మధ్యలో 3 ఎంపీ సీట్లుంటే ఒకటి వైసీపీకి వస్తా ఉండేది. ఎందుకంటే వాళ్ళకి కూడా దాదాపు 67 సీట్లు ఉండటం వల్ల. అయితే తర్వాత వచ్చేటప్పటికి జగన్ గెలిచిన టైంలో టీడీపీకి ఆ చాయిస్ లేకుండా పోయింది కంటిన్యూగా. ఎందుకంటే వాళ్ళకి 23 సీట్లే రావడంతో 23కి ఒక రాజ్యసభ రాదు. కనీసం 42 సీట్లు దాకా కావాల్సి ఉంటుంది. దాంతో ఆ 5 ఏళ్లలో రాజ్యసభ ఒక్కటి చాయిస్ లేకుండా పోయింది. కంప్లీట్‌గా ఆ 5 ఏళ్లలో తగ్గినటువంటిదే జగన్‌కి 11 రాజ్యసభ వచ్చింది. అందులో నలుగురిని ఈ మధ్యన రాజీనామా చేయించి తీసుకోవడంతో అటు కృష్ణయ్య ఏమో అటు వెళ్ళిపోయాడు బీజేపీకి. ఇటు పక్కన బేదమస్తానరావు వీళ్ళతో ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ ప్లేస్‌లో సానా సతీష్ వచ్చారు. ఇద్దరు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులారు. అంతకుముందు సాంతం తెలుగుదేశానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు ఇద్దరున్నారు. జనసేనకైతే ఇంతవరకు ప్రాతినిధ్యం రాలేదు. ఆ మధ్యన నాగబాబుని రాజ్యసభకు అనుకున్నారు. కానీ ఆయన ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర మంత్రి అన్న పేరు పెట్టారు. ఇంకా రాష్ట్ర మంత్రి అవ్వలేదు కానీ అక్కడి వరకు అయిపోయింది. అయితే ఇప్పుడు 4 ఎంపీలు ఖాళీ అవుతాయి. ఇందులో ఒకటి సానా సతీష్‌ది ఖాళీ అవుతుంది. సానా సతీష్‌కే మళ్ళీ ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది అన్నది కన్ఫర్మ్. ఇకపోతే ఇంకా 3 మూడిట్లలో ఆ మధ్యన సాక్షి రాసుకొచ్చింది 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 వచ్చేటప్పటికి బీజేపీ అడుగుతోంది అధినాయకత్వం. ఒకటి తెలుగుదేశానికి, ఒకటి జనసేనకి. ఆ ఒకటి తెలుగుదేశంది వచ్చేటప్పటికి ఈయన తీసుకుంటాడు. సానా సతీష్‌కి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. దాంతో యనమల, దేవినేని ఉమ వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అన్నటువంటి. వాస్తవానికి తెలుగుదేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. నో డౌట్ ఎట్ ఆల్. భాష్యం రామకృష్ణ రెడీలో వెయిట్ చేస్తున్నాడు. ఆయనకి ఏది భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ. ఇక్కడ డబ్బులు కావాలంటే డబ్బులు ఇవ్వడానికి సిద్ధం. ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధం. పార్టీ కోసం, రాజ్యసభ సీటు కోసం. అటు పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ 4 సీట్లలో 3 కోరుతుందట భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. 3 రాజ్యసభ స్థానాలు తమకే కావాలంటుందట. ఆ 3 కూడా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకే ఇస్తానంటుందట. అయితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో ట్రై చేస్తుంది, మీరు 2 తీసుకుని సర్దుకోండి, మాకు 2 కావాల్సిందని. జనసేనని రాజ్యసభ అడగద్దు, నెక్స్ట్ టర్మ్లో ఇస్తామని ఏదో చెప్తున్నారు అన్నటువంటి. ఓ పక్కన జనసేనలో విపరీతమైన ఒత్తిడి ఉంది పవన్ కళ్యాణ్ మీదన. అనేక మంది కాపు పారిశ్రామికవేత్తలు డబ్బులు పెట్టుకుని రెడీలో ఉన్నారు సీట్ తీసుకోవడానికి. అలాగే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్కి ఒత్తిడి ఉంది. ఇప్పుడు మరి ఇది ఎలా కాంప్రమైజ్ అవుతుందో చూడాలి.